ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రశస్త సమయము కొరకై తండ్రి, హృదయమార మిమ్మల్ని గనపరుచుకుంటున్నాం. మరొకసారి మీ ప్రియులతో ప్రభా, మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలతో కలిసి సువార్త కూడికలో పాల్పంపులు పొందటానికి మీరిచ్చిన గొప్ప ధన్యత, భాగ్యము కొరకై స్తోత్రాలు. పెనియేల్ తరపున ప్రభా, మీ బిడ్డల మధ్యకు రావటానికి, మీ వాక్యాన్ని పట్టుకొని వారికి అందించటానికి, రక్షణను గురించిన వాస్తవిక సత్యాలు వారికి బయలుపరచటానికి ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై, పెనియేల్కి ఇచ్చిన భాగ్యము కొరకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిచర్య అనేకులకు రక్షణార్థముగాను, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా మీ కృప అనుగ్రహించండి. ఈ కూడికి ఆద్యంతం మీ అధ్యక్షతన జరిగించుకొనుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో తండ్రి, వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ఇదెంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, రక్షణార్థంగా ఉండగలిగినట్లుగా మీ కృప దయచేయమని యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. పాటల పుస్తకములో నుండి 378వ పాట పాడుకుందాం. 378. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో అనే పాట పాడుకుందాం. ప్రథమంగా సువార్త కొరకై 378 పెద్ద పాటల పుస్తకంలో, పాత పుస్తకంలో 375. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిన్ హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందేదమిప్పుడే, జీవిత మోసముల నుండి. మారు మనసు పొందేదమిప్పుడే, జీవిత మోసముల నుండి. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనపడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనపడేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదం. అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదం.
మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవివో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని. ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని. పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవివో. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రియ పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. తిరిగి మరలా ఈ సువార్త కూడిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాం. ప్రభు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన కొరకై ప్రసాదించిన రక్షణ చాలా విలువైనది, చాలా అమూల్యమైనది, కాబట్టి లెక్క కట్టలేనిది. ఈ భూమి మీద ఉన్న అనేకమైన విలువైన వాటిల్లో అత్యధికమైన విలువ కలిగింది, దేనితో కూడా సరిపోల్చలేనిది యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకై అర్పించిన ఆయన రక్తము, ఆయన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడిన గొప్ప పాప క్షమాపణ రక్షణ. అట్టి రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలనేదే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నదిగా ఉంటుంది. అందుకనే అందరూ అంతటా మారు మనసు పొందవలెను అని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియులారా, మనం సాధారణంగా ఈ భూమి మీద చలికాలం వచ్చినప్పుడు, అలాగే కొన్ని పరిస్థితులను బట్టి, మన అవసరతలను బట్టి మనం నిత్యము వాడుకునే నీటిని మనం వేడి చేసుకునే వాళ్ళంగా ఉంటాం, వెచ్చ చేసుకుంటూ ఉంటాం. చలికాలంలో స్నానాలకి ఆ నీటిని మనం వేడి చేస్తూ ఉంటాము. అలాగే ఏదైనా భోజన పదార్థాలను మనం వండుకోవటానికి నీటిని ఖచ్చితంగా వేడి చేస్తాము. ఆ విధముగా నీటిని వేడి చేసి ఆ నీటితో అనేకమైన కార్యక్రమాలను మనం జరిగించుకునే వారంగా ఉంటాం. కానీ ప్రియులారా, ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే నీటిని వేడి చేయటం చాలా సులువు. త్వరగా నీరు వేడెక్కిపోతుంది. దానికి గనక ఒక పాత్రలో నీరు తీసుకొని ఆ నీటికి కింద గనక మనం వేడి తగిలిస్తే, మంట తగిలిస్తే
చాలా త్వరితగతిని అది నీరు వేడెక్కుతుంది. కానీ ఈ విధముగా వేడెక్కిన నీటిని మళ్ళా తిరిగి చల్లపరచటానికి చాలా సమయం తీసుకుంటుంది. చాలా సమయాన్ని ఆ నీరు తీసుకునేదిగా ఉంటుంది. మనం వేడి చేయటానికి పట్టిన సమయం కంటే అత్యధికమైన సమయము నీరు మరలా చల్లబడటానికి అది సమయం తీసుకునేదిగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఈ నీటిలో లేదా మనం వాడుకునే ప్రతి వస్తువు వాటికి సంబంధించిన ఏదైనా కానీ వాటికి సంబంధించిన అణువులు అనేవి అవి చలించేవిగా ఉంటాయి. ఈ అణువుల చలనము వలననే వేడి అనేది పుట్టేదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం 2 చేతులు ఉన్నాయి, బాగా వాటిని రఫ్ చేస్తే అటు ఇటుగా రఫ్ చేస్తే వెంటనే ఆ చేతి మధ్య వేడి అనేది పుట్టేదిగా ఉంటుంది. అంటే అణువుల యొక్క కదలిక ఎంత వేగవంతము మనము చేయగలిగితే అంత వేగముగా వేడి అనేది పుడుతుంది. ఒక తీగలోనికి మనము ఈ కరెంటుని శక్తిని కనుక మనం విడుదల చేస్తే ఆ కరెంట్ ఆ వైర్లో పాస్ అవ్వటము ద్వారా ఆ వైర్ కూడా వేడెక్కుతుంది. ఈ విధముగా ఏదైతే చలనం కలిగి ఉంటుందో ఆ చలనము వలన కాబట్టి వేడెక్కే పరిస్థితులు అనేవి మనం గమనించగలిగే వారంగా ఉంటాం. ప్రతి వస్తువులలో ఈ అణువులను మనము గమనించగలిగే వారంగా ఉంటాం. కొన్ని చలించే వస్తువులు ఉంటాయి, కొన్ని చలించనివి ఉంటాయి. చలించని వస్తువులలో ఈ అణువుల యొక్క కదలిక తక్కువగా ఉంటుంది. నీటిలో కూడా ఈ కదలిక అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే ఘనంగా ఉండే పదార్థములలో ఈ అణువుల యొక్క కదలిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాటిని వేడికి మనం గురి చేస్తామో వెంటనే వాటిలో ఉన్న కదలిక చాలా స్పీడ్గా అవి మూవ్ అవుతూ, చాలా వేగవంతముగా ఆ అణువులు మూవ్ అవుతూ ఒకదానికొకటి తగులుతూ ఒక క్రమము లేకుండా, ఒక పద్ధతి లేకుండా విపరీతముగా అవి కదులుట ద్వారా వేడనేది మనం గమనించగలిగే వారముగా ఉంటాం. అయితే ఈ వేడిని మళ్ళా తగ్గించాలి అంటే అణువుల కదలిక అనేది క్రమక్రమముగా తగ్గిపోవాలన్నమాట అండి. ఈ అణువుల కదలిక తగ్గితే గాని వేడి అనేది తగ్గేదిగా ఉంటుంది. ఈ అణువుల కదలికను కదిలించటం అనేది చాలా తేలిక, కానీ దానిని క్రమపరచటం అనేది చాలా సమయం తీసుకునేదిగా ఉండేదిగా ఉంటుంది. వాస్తవానికి ఉదాహరణకు నీటిని వేడి చేయటం చాలా సులువు, కానీ దానిని చల్లపరిచి బాగా -273 degrees వరకు, అంటే ఐస్ గడ్డగట్టేంతగా వాటిని చల్లపరచడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒక నీరు ఐస్గా మారటానికి కారణం ఏంటంటే అందులో ఉన్న ప్రతి అణువు కూడా పూర్తిగా కదలిక ఆగిపోతుంది. అప్పుడు అది ఐస్గా మారుతుంది అన్నమాట. నీరు ఐస్గా మారుతుంది అంటే దానిలో ఉన్న ప్రతి అణువు కదలటం అనేది పూర్తిగా ఆగిపోవాలి. అంటే క్రమబద్ధము చేయబడాలి, క్రమములోనికి తీసుకొని రాబడాలి. ఎప్పుడైతే దానిలోని అణువులన్నీ కూడా క్రమీకరించబడతాయో అప్పుడు నీరు వెంటనే చల్లబడిపోవటానికి లేదా ఐస్గా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే జీవకణాలుగా మెదులుతున్న ఈ అణువులను జీవము కలిగి విస్తారముగా ఒక క్రమము లేకుండా ఎటుబడితే అటు విస్తారముగా కదులుతూ ఒకదానికొకటి గుద్దుకుంటూ మరి చలనం కలిగి ఉన్న ఈ కణాలను లేదా అణువులను నిర్జీవంగా మారిస్తే తప్ప నీరు చల్లబడదు. వాటిని నిర్జీవముగా కదలకుండా చేసేయాలన్నమాట అండి, కదలకుండా చేసేయాలి. అప్పుడే నీరు చల్లబడేదిగా ఉంటుంది. ప్రియులారా, ఇది చాలా సమయం తీసుకుంటుంది. నీరు వేడిపడటం చాలా తక్కువ సమయం తీసుకుంటే నీరు చల్లబడటం అనేది చాలా ఎక్కువ సమయము పట్టేదిగా ఉంటుంది. ప్రియులారా, మానవుని జీవితపు విధానంలో కూడా మనం గమనించినట్లయితే ఈ నిర్జీవ క్రియలు, నిర్జీవ సంబంధమైనవి కదులుతున్నంత వరకు మానవుని జీవితంలో క్షేమం అనేది ఉండదండి.
ఈ నిర్జీవ సంబంధమైన ఈ కణాలు, ఈ విధానం నిర్జీవ క్రియలు అంటాడు బైబిల్లో ప్రభు. నిర్జీవ క్రియలు అంటాడు హెబ్రీలు రాసిన పత్రికలో పౌలు. ఈ నిర్జీవ క్రియలను, నిర్జీవ సంబంధమైన వాటిని, జీవము లేని వాటిని మనము కదలకుండా బంధించి వాటిని తొలగించినప్పుడే మానవునికి క్షేమం ఉంటుంది. అట్లుగాక ఈ నిర్జీవ క్రియలు మానవునిలో పనిచేస్తూ ఉన్నంత వరకు కూడా మానవుడు పాపములో జీవిస్తాడు, నష్టం కలిగిన వానిగా ఉంటాడు, విపరీతమైన చలనం కలిగిన వానిగా ఉంటాడు, క్రమము లేని వానిగా ఉంటాడు. అణువులను, కణాలను క్రమములోనికి తీసుకొస్తే నీరు చల్లబడుతుంది, క్రమము లేకుండా చేస్తే వాటికి నీరు వెచ్చబడుతుంది. అలాగే మానవుని జీవితంలో కూడా నిర్జీవ క్రియలను క్రమములోనికి తీసుకొస్తేనే ఆ మనిషి క్షేమాన్ని పొందేవానిగా ఉంటాడు, ఆ మనిషికి ఆశీర్వాదాలు వస్తాయి, ఆ మనిషి దీవించబడతాడు, ఆ మనిషి సమాధాన స్థితి కలిగి ఉంటాడు, ఆ మనిషిలో శాంతి, సంతోషము, సమాధానం అనేది ఉండేదిగా ఉంటుంది. ఉదాహరణకు బైబిల్లో కొన్ని వచనాలను మనం చదువుతాం, గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు అంటాడు ఇక్కడ, చూడండి, పౌలు అంటారు హెబ్రీలకు రాస్తూ, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది అంటాడు ప్రభు. ఈ పునాది మనిషికి అవసరము. ఏంటంటండి? నిర్జీవ క్రియలను విడచి, నిర్జీవ క్రియల యొక్క మానవునిలో నిర్జీవ క్రియల యొక్క విస్తారమైన కదలికలు, ప్రేరణలు వలన మానవుడు దేవునికి ఇష్టముగాను, లోకములో శాంతి సమాధానము లేనివానిగాను, ఒక పాపభూయిష్టమైన వానిగాను చేయబడుతూ ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్న వానిగా ఉంటున్నాడు. ఈ మానవునిలో ఉన్న నిర్జీవ క్రియలను క్రమపరచటానికి, వాటిని కంట్రోల్లోనికి తీసుకొని రావటానికి, వాటిని పూర్తిగా బంధించటానికి సర్వశక్తి కలిగిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మనను సృష్టించి మనకు ఊపిరిచ్చిన దేవుడు, తన రూపురేఖల్లో మనల్ని చేసుకున్న ఆ సర్వశక్తి కలిగిన ఏకైక దేవుడు తానే శరీరధారిగా మానవ స్వరూపము ధరించి ఈ లోకానికి మానవునిగా ఆయన అరుదించిన వానిగా ఉంటున్నాడు. ఆయన మన మధ్య 33.5 సంవత్సరములు జీవించిన వానిగా ఉంటున్నాడు. 3.5 సంవత్సరములు పరలోక సంబంధమైన విషయాలను మానవులకు బోధించినాడు. మంచి యవన కాలములో తన ప్రాణాన్ని మానవుల కొరకు అర్పించి తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో ఆయన చెందించిన వానిగా ఉంటున్నాడు. కారణమేమనగా నిర్జీవ క్రియల కదలికలతో మానవుడు పాపభూయిష్ఠుడైపోయి, పతనమైపోయి, పాడైపోయి, భయంకరమైన పాపిగా అయిపోయి, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ క్రమము లేకుండా అక్రమముగా మానవుడు ప్రవర్తిస్తున్న కారణంగా ఈ క్రమము లేని మానవుడిని క్రమబద్ధీకరించటానికే సర్వశక్తి కలిగిన దేవుడు నిర్జీవ క్రియల నుండి మానవులను విడిపించటానికి తన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ఆయన చెందించిన వానిగా ఉంటున్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీలో ఉన్న ఈ నిర్జీవ క్రియలు క్రమబద్ధీకరించబడటం అనేది ఈ భూమి మీద జరగని విషయం. ఏది కూడా మానవులో ఉన్న నిర్జీవ క్రియలను క్రమబద్ధీకరించలేదు. వాటికి ఒక క్రమం ఉండదు. అవి ఇష్టానుసారంగా ప్రవర్తించి మానవునిలో పాపమును వేడెక్కించి పాప సంబంధమైన అనేకమైన కార్యాలకు మానవుణ్ణి గురి చేస్తూ ఉన్నదిగా ఉంటుంది. ఇది మానవుడు గ్రహించలేని సంగతి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు కదా, ఇది మంచి కార్యం కాదు కదా, ఇది చెయ్యకూడని పని కదా, మరి నేను ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటూనే చేసేస్తూ ఉంటాడు, అనుకునే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ విధముగా నిర్జీవ క్రియలు తన శరీరాన్ని ఆస్పదము చేసుకొని నిర్జీవ కార్యములను, పాప సంబంధమైన కార్యములను, జీవము లేని అనేకమైన పనులను మానవుని చేత చేయిస్తూ ఉన్నదిగా ఉంటుంది. ఈ నిర్జీవ క్రియల నుంచి విడిపించటానికి
భూమి మీద సర్వశక్తిమంతుడు మానవ రూపము ధరించి తన రక్తాన్ని చిందిస్తే తప్ప ఈ నిర్జీవ క్రియల నుంచి మానవుడు విడుదల పొందలేడు. ప్రియులారా, చదువుదాం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 204 క్రొత్త నిబంధన గ్రంథములో 9వ అధ్యాయము 14వ వచనములో ఇలా రాయబడతా ఉంది. గమనిద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. గమనించినారా? ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని, జీవము కలిగిన కార్యాలను, జీవ సంబంధమైన పరిశుద్ధమైన పవిత్రమైన కార్యములను మనము చేయుటకు మన మనస్సాక్షిని శుద్ధీకరించి, మన హృదయాన్ని శుద్ధీకరించి, మనను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి, మన మనస్సాక్షిని ప్రేరేపించి, నిర్జీవ క్రియల నుంచి విడిపించి జీవము కలిగిన క్రియలలోనికి తీసుకొచ్చి జీవము కలిగిన దేవునిని సేవించేటట్లుగా చేసేదే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. అతి శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు చిందించడానికే ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవునిగా వచ్చినాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ నిర్జీవ క్రియలు, నా నిర్జీవ క్రియలు, లోక నిర్జీవ క్రియల నుంచి మానవులను విడిపించటానికే సర్వశక్తి కలిగిన దేవుడు మానవ రూపం ధరించినాడు. మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన దోష శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన ఆ యొక్క శిక్ష ద్వారా మనకు విడుదల కలిగించినాడు. ఆయన సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు విమోచన, ఈ భయంకరమైన పాప సంబంధమైన క్రియల నుంచి మనకు విమోచన, విడుదల ఆయన కలిగించిన వానిగా ఉంటున్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి నిర్జీవ క్రియల నుండి మనను శుద్ధీకరించుతుంది, పవిత్రులనుగా పరిశుద్ధులుగా చేస్తుంది. అట్లయితే ఈ రక్తము నీకు ఎట్లా వస్తుంది? నీ నిర్జీవ క్రియల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈ రక్తాన్ని ఎలా పొందుకోవాలి? అదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మార్గం అనేది ఏర్పాటు చేయబడింది. అదేమనగా, మన పాపములను అనగా మన నిర్జీవ క్రియలను మనము ఒప్పుకొనిన ఎడల ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించి, మన నిర్జీవ క్రియలను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేయను. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ క్రియలలోనే నీవు జీవిస్తే, ఈ క్రియలు నీలో చెలిస్తూ ఉంటే నీవు పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఒక మంచి వ్యక్తిగా జీవించలేవు. ఎంతసేపు నీ శరీరాన్ని పాపానికి లోబర్చుకుంటూ పాప సంబంధమైన కార్యాలను నీ చేత చేయిస్తూ చివరకు మనశ్శాంతి లేకుండా నిన్ను నీవే నష్టపరుచుకునే స్థితికి తీసుకొస్తుంది. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నాశనానికి, నరకానికి నీ ఆత్మను తీసుకొని పోతుంది. అగ్ని ఆరని ఆత్మ చావని స్థలానికి నీ గమ్యం చివరికి వెళ్ళిపోతావు. అలాంటి పరిస్థితుల్లోనికి మానవుడు వెళ్ళకూడదనే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిర్జీవ క్రియల నుంచి విడిపించగలిగిన శ్రేష్ఠ రక్తాన్ని సిలువలో ఆయన చిందించిన వానిగా ఉంటున్నాడు. ఈ రాత్రే ప్రభు సన్నిధిలో మోకరించు. నీకు ఊహొచ్చిన కాడ నుంచి ఈ నిర్జీవ క్రియలు ఎన్నైతే చేస్తూ వచ్చినావో, పాపపు క్రియలు ఎన్నైతే చేస్తూ వచ్చినావో, లోకపు క్రియలు ఎన్నైతే చేస్తూ వచ్చినావో, అపవిత్రమైన కార్యాలు ఎన్నైతే చేస్తూ వచ్చినావో, అసహ్యమైన కార్యాలు, అసహ్యమైన అలవాట్లను ఎన్నైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి నిర్జీవ క్రియను యేసు ప్రభువారు తన శ్రేష్టమైన రక్తంతో కడిగి నీలో నుండి తీసివేసి నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరిస్తున్నాడని నమ్ముడు ద్వారా నీవు రక్షణ పొందుతావు. వెంటనే ప్రభు నీ హృదయాన్ని కడిగివేసి తన జీవ క్రియలతో
నిన్ను నింపేస్తారు. నీ ఆత్మ తేలికైపోతుంది, నీ మనస్సు తేలికైపోతుంది, నీ హృదయము తేలికైపోతుంది. పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోగలవు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు కలిగి వర్ధిల్లుతూ ఉంటావు. నీవును నీ ఇంటి వారును సంతోషంగా, ఆనందంగా ఈ భూమి మీద జీవించగలిగే వారుగా ఉంటారు. అట్టి కృప నీకు కావలనా? అట్టి ధన్యకరమైన శ్రేష్ఠ జీవితము నీకు కావలనా? ఇప్పుడే నీ ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్న పాపాన్ని ప్రభు క్షమించినాడు, శుద్ధీకరించినాడని నమ్ము. వాటిని ఇంకా వాటిని విడిచిపెట్టేసే. ఇంకా వాటి వైపు చూడద్దు. ఇక ప్రభు నీకు సహాయం చేస్తారు. పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ఆశీర్వాదకరమైన శ్రేష్ఠ జీవితాన్ని ప్రభు నీకు ప్రసాదించడానికి 2 చేతులు చాచి ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకొనగలవు. కనుక నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రాత్రి నీ పాపములను ఒప్పుకొని గొప్ప రక్షణ, చెప్పనసఖ్యము, మహిమాయుక్తమైన సంతోషాన్ని స్వతంత్రించుకొనవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతూ అడుగుతున్నాము. ఆ ప్రభు మీకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రేమల తండ్రి, అనేక మంది మా బిడ్డలు తండ్రి మీ వాక్యాన్ని వింటున్నారు, రక్షణ గురించిన సువార్త వింటున్నారు. నిర్జీవ క్రియలు వారి బ్రతుకులను ఎంత పాడు చేసినవో, ఎంత నాశనము చేసినవో, క్రమము లేని కార్యాలు వారి చేత ఎంతగా జరిగిస్తున్నవో, నెమ్మది సమాధానము లేకుండా వారిని వేడెక్కిస్తున్నవో మీరు మాకు తెలియచేస్తూ వచ్చినారు. అట్టి క్రియల నుండి మమ్మలను విడిపించటానికి లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడవు తండ్రి, మీకు వందనములు. మా ప్రియులు తమ పాపములను మీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తండ్రి, మీరు వారిని క్షమించి సమస్త దుర్నీతి నుండి వారిని పవిత్రులుగా చేయండి. మా ప్రేమల తండ్రి, ఎవరు నశించటం మీకు ఇష్టం లేదని సెలవిచ్చినారు. ప్రభా, మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిని కనికరించండి తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి ప్రభువా. ఎవరు నశించిపోకుండా, వారి హృదయాలు కఠినపరుచుకోకుండా, వతవైబడిన మనస్సాక్షి నుంచి విడిపించి ప్రభువా, రక్షణ గురించిన ఆలోచన వారికి పుట్టించి, క్రీస్తుని గురించిన ఆలోచన పుట్టించి, వారి పాపముల వలన వారు ఎంత నష్టపోతున్నారో గ్రహింపు కలిగించి విడిపించి రక్షించమని తండ్రి మీకే అప్పగిస్తున్నాం. వినిన ప్రతి బిడ్డ మీ రక్షణను పొంది పరలోక సంబంధమైన ప్రతి దీవెన, ఆశీర్వాదం స్వతంత్రించుకోగలుగులాగున మీ కృప వారికి అనుగ్రహించమని మరొకసారి మా బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రభా, మీ కృపకు అప్పగించుకుంటూ మీ రక్షణ ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకే మా ప్రార్థన అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమము మా ప్రియులందరికీ తీర్మానం చేసుకుంటున్న బిడ్డలకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్ లాడండి. మరొక సువార్త కూడికతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.